నిన్ను గుర్తించు. పదాలు చూడండి ఎంత చిన్నగానే, నీ ఎరుకతోనే నిన్ను నీవే గుర్తించు. ఇంకేమన్నా, నీ ఎరుకతోనే, ఎరుకనే పదంతో, ఎరుక అనే భావంతో, ఎరుక అనేటువంటి జ్ఞానంతో, ఎరుక అనేటువంటి ఉనికి తత్వంతో, ఎరుక అనేటువంటి చిత్తత్వంతో, ఎరుక అనేటువంటి స్వభావం ఉన్న ఆనందతత్వంతో, మౌనతత్వంతో, పరిపూర్ణంతో ఎరుక ఉన్నది. అలాగండి ప్రశాంతత, అవధులేని ఆనందం వస్తువులతో వచ్చిందా లేదా అన్న ప్రసక్తి లేదు. ఎందుకు? అవధులేని ఆనందం పరిపూర్ణంగా ఉంది. అది వస్తువుల ద్వారా, మనుషుల ద్వారా, దేవుడి ద్వారా, భూతాల ద్వారా, డబ్బు ద్వారా, సెక్స్ ద్వారా, కామం ద్వారా, పుట్టుక ద్వారా వస్తుందని నీవే కల్పించుకున్నావు. నీ కల్పన ఎక్కడుంది? నీ అందే ఉంది. నీ ఎందుకు నీ కల్పన ఎలా ఉంది? ఉనికి నాకు తెలియదు అంటే సత్ పదార్థం లేదు. చిత్తు పదార్థాలు కేవలం సత్తు చిత్తు లేకుండా లేదుగా, కేవలం చిత్తు పదార్థం లేదు, కేవలం ఆనంద పదార్థం లేదు. ఎలా ఉంది? ఈ మొత్తం కూడి సత్యానంద పరిపూర్ణ మౌన స్వరూపం ఉన్న ఆకాశత్వంతో కూడిన పదార్థం అంతా కూడా ఎరుకలు ఎంత ఉందని గుర్తించి గమనించి కోరుకుంటారు. గమనించామని గమనించు, ఊరక మౌనంగా ఉంది. గమనించేవాడు తాను, గమనించాలంటే తను తాను గమనించు. నిన్ను గమనించడానికి స్వయం సాక్షి ఉన్నది, నిన్ను తెలుసుకోవడానికి స్వయం స్ఫూర్తి ఉంది, నిన్ను గుర్తించడానికి తెలుసుకోవడానికి ఉంది కదా స్వయం జ్ఞానం, స్వయం శబ్దం, స్వయం చలనం, స్వయం ఆనందం, స్వచ్ఛతానందం, స్వేచ్ఛతో, సచ్చిదానందం స్వేచ్ఛతో సహజంగా ఉంది. అంటే నీ లక్ష్యాన్ని గుర్తించు, నిద్ర లక్ష్యంతో నిద్రని గుర్తించు. అంటే నిద్ర లక్ష్యప్పుడు నేనే సత్తా లేదు కరెక్టే. నువ్వు స్థితిలో నిజ ప్రసక్తి ఆ ప్రసక్తం. ఎందుకు? స్వరూపం ఉంది, లేదా అన్ని చెప్పిన అనుభవం ఉంది. అన్ని అనుభవం అంటే ఆంధ్రతత్వాన్ని ఉనికిగా, ఆంధ్రతత్వాన్ని చైతన్యంగా, ఆంధ్రతత్వాన్ని గమనించే లక్ష్యంతో, సాక్షిగా, భావలక్ష్యంతో, సంలక్ష్యంతో ఉన్న నువ్వు ఐడెంటిఫై చేసుకున్నావు. కొత్తగా చేసేది కొత్తగా వచ్చింది ఏంటి? అక్కడ ఉండుట చేతనే. ఏంటి? మౌనంగా నువ్వు ఉండుట చేతనే యథాతథ స్వతసిద్ధంగా ఉన్నావు. కొత్తగా అవటం లేదు, ఉన్నది పోవటం లేదు, ఉన్నది నాశనం అవటం లేదు, కొత్తగా ఉత్పత్తి కాదు. అంటే ఉత్పత్తి స్థితి లయాలన్నీ కూడా నేరుగా ఉనికి చేయలేదు, చిత్త పదార్థం చేయదు, ఆనంద పదార్థం చేయదు. ఎలా చేస్తే అన్ని లక్షణాలు తానే ఉండు చేస్తే తనకు తానే స్వయం గమనికతో, స్వయం స్ఫూర్తితో, స్వయం జ్ఞానంతో, సామాన్య జ్ఞానంతో, సామాన్య ఆనందాన్ని, సహజ ఆనందాన్ని, సహజ మౌనాన్ని గుర్తించి గమనించి కోరుకుంటాం.